హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎస్ స్టూడియో. ఈరోజు ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఆలూ ఫ్రైకి కావాల్సినవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఉప్పు, కారం, పోపు దినుసులు, ఆయిల్, ఆలు, బంగాళదుంపలు అంటాము. ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. ఫస్ట్ పోపు అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మా పాప తినదు, నచ్చదని చెప్పేసి నేను వేయలేదు వెల్లుల్లి. మామూలుగా అయితే వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు వేసాను. పోపు వేగిపోయింది, ఆలు వేసుకున్నాను. పసుపు ఆయిల్లోనే వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుంటే పసుపు కలర్ బాగుంటుంది. బాగా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం సేపు కలిపి మూత పెడితే మగ్గిపోతుంది. మనం ఉడకబెట్టి చేసుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది, చక్కగా మాడిపోకుండా. కొంచెం అడుగున అంటుకున్నది కానీ కొంచెం ఇట్లా చేసేస్తే మీరు గట్టిగా చాలా బాగా వస్తుంది ఫ్రై. కొంచెం మగ్గినాక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టారంటే మంచిగా మగ్గిపోతుంది. కారం వేసుకున్నాను. కారం లేకుండా పచ్చిమిర్చి కూడా పోపులో వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మా పాప వెల్లుల్లి, పచ్చిమిర్చి లేకుండా ఇలా చేయమని అడిగిందని ఇలా చేశాను. ముద్దలాగా అయిపోయింది చూసారా. చక్కగా మూత పెట్టి మగ్గబెట్టడం వల్ల అలా చక్కగా ముద్దలాగా అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాను. చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.